చార్లీ ఆర్ యూ దేర్? బుకింగ్ డేట్ అయిపోయిందా? పోతుంది బొచ్చుల ప్రాణం ఒక్కసారి. అవునా? ఇప్పుడు నేను చార్లీ నిన్ను ఎవరైనా చంపారా? నీకేమైనా హెల్ప్ కావాలా? మేమందరం చేతులు పట్టుకుంటే వదిలేసేట్టు Hey, hi guys, welcome back to Khatanak Boys. ఈరోజు మెయిన్లీ ఒక మంచి డే సిరీస్ లాంటిది అయితే ఒక వీడియో అయితే ప్లాన్ చేసిన. ఏంటంటే చార్లీ మీకు ఐడియా ఉండొచ్చు, అండ్ ఎవరైతే ఐడియా లేదో ఈ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఇగో ఏమైందిరా వీళ్ళందరూ కోమా అయినరు, పడుకున్నారని లేపినాం. సో మంచి వీడియో అయితే ఈరోజు అయితే ఉండబోతుంది. సో మెంటల్గా ఉంటుంది, పక్కా చూడరు. ఎందుకంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కానీ ఏదైనా ఉంటే ఇలాంటివన్నీ ట్రై చేయకూడదు మేము చేసినట్టు. అది మెయిన్లీ మీకు చెప్పాల్సింది. మన టైం వచ్చేసి 11:55 అవుతుంది. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేయాలి 12 o'clock, ఎగ్జాక్ట్ 12 o'clock అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో సెటప్ అంతా రెడీ అయిపోయింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ గేమ్ ఎప్పుడైతే ఆడతామో మనం ఆడేటప్పుడు చేతులకు ఏమి ఉండద్దు. తాయెత్తులు ఏమైనా ఉంటే అవన్నీ ముందే తీసేసేయండి. అందుకే ముఖం బెండ్ అయిపోతుంది. సో గుడిపోతున్నాయి ఫస్ట్ మంచి చెయ్యాలని ఆట ఆడించిన వాళ్ళం మనం. అంటే గుర్తుపెట్టుకోండి గాయస్, ఈయనైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఏమైనా కానీ చేతులు అయితే వదలద్దు, ముందే గుర్తుపెట్టుకో. అర్థమైందా? మనం చేయి పట్టుకొని ఉండాలా. చేయి పట్టుకున్న తర్వాత ఇగో వన్స్ మనం ఇట్లా చేయి ఇట్లా పట్టేసుకున్న తర్వాత ఇట్లా పట్టుకున్న తర్వాత చెయ్యి ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళని గుంజుకొని వెళ్ళిపోతాం. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. చార్లీ నిజంగానే వీళ్ళు ఏదైతే యూట్యూబ్ లో చూపిస్తారో నిజంగానే ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. ఈరోజు మెయిన్లీ ఏంటంటే మనకు ఈ గేమ్ లో 4 మెయిన్ క్యారెక్టర్స్ నడుస్తుంటాయి. అభిగాడు, సాయిగాడు, నేను అండ్ చింటుగాడు. ఈ 4 ఆడడానికి ముందుకు వచ్చినారు. సో వీళ్ళందరికీ వెనకాల నుంచి సపోర్టర్స్ ఈ 4. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొట్టుడు గిట్టుడు ఫస్ట్ అరే ఒక్కసారి గేమ్ లో కూర్చున్న తర్వాత నువ్వు ఇగో చూడు ఒక్కసారి ఆగా చీటింగ్ చెప్పేది ఫస్ట్. అరే చెప్పేది ఏంట్రా అబ్బాయి ఫస్ట్ నేను చెప్పేది నువ్వు ఇగో గేమ్ లో ఒకసారి కూర్చున్న తర్వాత నువ్వు ఇటుకెళ్ళి లేచినావు అనుకో నిన్ను పట్టేసుకుంటది. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయిపోయినాం చార్లీకి మనం వస్తున్నాం. ఆల్మోస్ట్ మనం కూర్చున్నామని తెలిసిపోయిందా? సో గేమ్ అయితే మనం ఆడడానికి అయితే రెడీగా ఉన్నాం. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేసినాం కదా, ఎవరు చేయి వదిలినా కానీ మిమ్మల్ని పట్టేసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఎవరు ట్రై చేయకండి. ఏమంటున్నా అస్సలు ట్రై చేయకండి. మేము చేసినట్టు ఏదో మేము డేట్ తీసుకొని మంచి చేయాలని ఆట ఆడించినారా? అవునా? ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు.
3, 2, 1 స్టార్ట్. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? అన్న నాకు ఎందుకు వద్దు అనిపిస్తుంది అన్న, భయం అవుతుంది, గుండెలో జడబడుతుంది భయ. చేతులు అసలు వదలకు. సైలెంట్ గుండె ధైర్యం చేసుకో, గుండె ధైర్యం చేసుకో. చూసి గట్టిగా ఉంటుంది. 2 times అయిపోయింది అండ్ థర్డ్ టైం ఫైనల్ టైం గట్టి చేతులు పట్టుకొని ఉన్నాను. గట్టి పట్టుకో. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? అన్నా 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 ఇష్టకి వెళ్ళిపోయింది అది సీదా ఉందిరా, అది అరవై ఎక్కడ ఉంది అది అందుకే జరిగింది. దమ్ము అవు డోర్ కూడా కొడుతుందిరా, డోర్ కూడా కొడుతుందిరా, డోర్ కొడుతుందిరా. 12 o'clock చేతులు వదలకు, చేతులు అసలు వదలకు. డోర్ కొడుతుందిరా. ఊర్రకు రావు. సో సెకండ్ క్వశ్చన్కి అయితే మనం వెళ్దాం. ఇందాక మనకైతే సౌండ్ వచ్చింది. ఈ టైంలో అయితే మా రూమ్లో అయితే ఎవరు రారు, ఫ్యాన్ అంతా మేము అన్నీ ఆపేసే ఉన్నాం, చూసుకోవచ్చు. ఆ మూమెంట్ ఏం లేదు, అందరం దూరం దూరం ఉన్నాం చూడండి. అండ్ రౌండ్ 2లో అయితే మనం చూడబోతున్నాం. సో చార్లీ చార్లీ నిన్ను ఎవరైనా చంపారా? నో మూమెంట్ గైస్. ఇంకోసారి అడుగుదాం. చార్లీ చార్లీ నిన్ను ఎవరైనా చంపారా? ఇష్టం చూపించిందన్నా, నాకు కదులుతుంది, మెల్లిగా కదిలిందన్నా. అన్న కదులుతుందన్న అది. చేతులు వదలకండి. చెయ్యి వదిలేమంటే నేను పట్టుకొని వెళ్ళిపోతాను. ప్లీజ్ అది మనం లేమని మనమే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. స్ట్రైట్ చేసాం చూద్దాం. అరే అసలు ఏమైతుందో, నిజంగానే అవుతుందా లేదా చూద్దాం. నువ్వే రచరణ, నువ్వే చేయాలి, మేము చేతులు వదలదు. స్ట్రైట్ స్లోగా రెడీ. చార్లీ చార్లీ నిన్ను చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? తిరగలేదన్నా, మన వాళ్ళు ఎవరు కాదు. ఇంకొకసారి అడిగాడు, ఇంకోసారి అడుగుదాం. చార్లీ చార్లీ నిన్ను చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? నో రెస్పాన్సిబుల్. మన దాంట్లో చంపుతారన్నా, రెస్పాన్స్ ఇస్తలేదంటే మన వాళ్ళు ఎవరు. ఇంకోసారి అడుగుదాం. లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఒకసారి అడుగుదాం రా, జస్ట్ తెలుసుకుందాం అంతే. పెట్టుకోరా, ఎందుకు అరుస్తున్నావు? సౌండ్ ఇంక్రీస్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. అది లాస్ట్ టైం. చార్లీ చార్లీ నిన్ను చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో?
అయితే మనం రాదులే. మనం కాదు మనం అయితే గేమ్ లోకి వెళ్ళిపోయినామన్నా. నిజంగా నాకేం అర్థమైతలేదు. మళ్ళీ సక్సెస్ నా భయం అవుతుందన్నా. ఏం కాదురా, నేనున్నా. నువ్వు ఏందన్నా మంచిగా వన్నోళ్ళని లేపి ఆడిపిస్తున్నావు, నా భయపెట్టిస్తున్నావు. కూసబే అన్నా నీకేందన్నా ఏమైంది? అది చార్లీకి వినిపిస్తుంది, నువ్వు ఏడ్చింది. ఏడు వరకురా ఏమైంది? వాష్రూమ్ గీష్రూమ్ కాదు, ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు పోయినావు అనుకో. చెయ్యొద్దు అనుకో, మనకి దెయ్యం మాకు వచ్చేస్తుంది, నీ ఎంత వచ్చేస్తుంది. అరే మేమందరం గేమ్ లో ఉన్నాం. దండం పెడతా, మేమందరం ఎందుకు చేతులు పట్టుకుని పిచ్చోడమా? అయిపోయినాక దండం పెడతాం. ఏం కాదు, నువ్వు పైట్లోనే పోసుకో. దొడ్డికి వచ్చినా కూడా పైట్లోనే పోడు, దొడ్డికి వచ్చినా కూడా పైట్లోనే పోడు. మాట రాని మౌనమిది, మౌన విడగానమిది. నీ ఇష్టం. చుంటూ వదిలేసారా ఏంది వదిలేసేది? వదిలితే వెళ్ళిపోతుంది. అందరం చేతులు పట్టుకుంటే వదిలేసి అంటే ఏంట్రా? ఆలోచన వదిలేసేయమని రా, చేతి పట్టుకునేది అని చెప్పు. మేము అందరం ఉన్నాముగా. అరే తాత పోసుకొచ్చురా, అరే తాత పోసుకొచ్చురా. ప్యాంపర్ వేసుకో, పాయింట్ తడుపు. మా బిస్టర్ తడుపురా భయ్, మేము ఉతికేస్తాము. మా బిస్టర్ తడుపురా భయ్, మేము ఉతికేస్తాము. పేరకుండా గమ్మ ఉండే జల్లి గేమ్ అయిపోతుంది. గైస్ చూడండి, మన దగ్గర అయితే ఏం మూమెంట్ ఏం లేదు. అండ్ అందరి చేతులు అయితే మేము అస్సలు వదలలేదు. ఎవరి చేతులు ఉన్నాయి అట్లనే ఉన్నాయి, అందరు దూరంగానే ఉన్నాం. ఇన్ కేస్ మేము ఊపాలన్నా కానీ చూడండి, మీరే ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. ఫస్ట్ క్యాండిల్ పోతాయి. ఫస్ట్ మూమెంట్ క్యాండిల్ దగ్గర నుంచి రావాలి. సో మేమైతే ఊపినా కానీ మీకు అర్థం కావచ్చు. సో 4th క్వశ్చన్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? నో రెస్పాన్స్. చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? ఇప్పుడు ఏం లేదు సమాధానం. ఇంకొకసారి అడుగు, 3 సార్లు అయిపోయి. అన్నా మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందన్నా? ఇలా భయం అవుతుంటే నువ్వు ఉంటుంటది పోతే పోతుంది బొచ్చుల ప్రాణం ఉంటుంటది పోతే పోతుంది బొచ్చుల ప్రాణం ఒక్కసారే. ప్రాణాలు. లాస్ట్ ఒకసారి అడుగుదామా? చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్ అలాగే కాలు మొక్తానా. అరే ఆపేదమ్మా. అలా నీకు తెలియదా? మధ్యలో నుంచి ఆపితే మాత్రం లాస్ట్ ఒకటే క్వశ్చన్.